హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి ఆసరా చేయూత పెన్షన్లకి సంబంధించి కొత్త పెన్షన్లకి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, కొత్తగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా భారీ శుభవార్త. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త పెన్షన్లకి దరఖాస్తులని ఆహ్వానించడం అయితే జరుగుతుంది. ఈ వీడియోలో వృద్ధాప్య పెన్షన్, ఓల్డ్ ఏజ్ పెన్షన్కి సంబంధించి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, మనకి చివరి తేదీ ఏ డేట్ వరకు ఉంది, ఈ యొక్క అప్లికేషన్ ఫారం ఎక్కడ తీసుకోవాలి, ఏ విధంగా నింపాలి, ఆ యొక్క అప్లికేషన్ ఫారానికి ఏమేం డాక్యుమెంట్స్ జత చేయాలి, జత చేసినటువంటి అప్లికేషన్ ఫారంని ఎక్కడ సబ్మిట్ చేయాలి అనేటటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ని కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించండి, ఈ యొక్క అప్లికేషన్ ఫారం అయితే మీకు నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. అక్కడ జాయిన్ అయినట్టయితే ఈ అప్లికేషన్ ఫారం అనేది మీకైతే దొరుకుతుంది. ఇక్కడ ముందుగా మనం వృద్ధాప్య పెన్షన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పెన్షన్ రకం పైన వృద్ధాప్య పెన్షన్ దగ్గర టిక్ మార్క్ అనేది మీరు చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత మీ యొక్క జిల్లా పేరుని రాయండి, మండలము మున్సిపాలిటీ పేరుని రాయండి, గ్రామ పంచాయతీ పేరుని రాయండి, దరఖాస్తుదారుని పూర్తి పేరు మీ ఇంటి పేరుతో సహా ఇక్కడ రాయండి. ఆ తర్వాత దరఖాస్తుదారుని పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఇక్కడ అంటించవలసి ఉంటుంది. మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ని కూడా రాయవలసి ఉంటుంది. ఈ విధంగా రాసిన తర్వాత మీ యొక్క తండ్రి పేరుని రాయండి, చిరునామా పూర్తి అడ్రస్ని ఇక్కడ రాయండి, అదేవిధంగా పుట్టిన తేదీ అంకెలలో పుట్టిన తేదీని మీరు రాయవలసి ఉంటుంది. ఖచ్చితంగా 57 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్క వృద్ధాప్య పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి మహిళలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే మీరు చేసుకోండి. మీకు ఈ పెన్షన్ అయితే వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ వయస్సు మీరు ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎంత ఉంటుందో అది రాయండి. లింగము మీరు పురుషుడైతే పురుషుడి పైన టిక్ మార్క్ చేయండి, స్త్రీ అయితే స్త్రీ పైన టిక్ మార్క్ చేయండి. సామాజిక వర్గము మీ యొక్క కులము ఏది అయితే దానిపైన టిక్ మార్క్ అనేది చేయండి. ఆ తర్వాత బ్యాంక్ వివరాలు అయితే మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. బ్యాంక్ ఖాతా నెంబర్ ఎంటర్ చేయండి, ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయండి, బ్యాంక్ బ్రాంచ్ ఎంటర్ చేయండి, మొబైల్ నెంబర్ వచ్చేసి కూడా వర్కింగ్లో ఉన్నటువంటిది ఎంటర్ చేయండి. ఇవన్నీ రాసిన తర్వాత దరఖాస్తుదారుని సంతకము లేదా వేలిముద్ర అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ మీ యొక్క సంతకాన్ని అయితే కంప్లీట్ చేయండి. చేసిన తర్వాత దీనికి డాక్యుమెంట్స్ ఏమేం జత చేయాలి అంటే ఆధార్ కార్డ్, ఎవరైతే లబ్ధిదారుడు ఉన్నారో వారి యొక్క ఆధార్ కార్డ్, అదేవిధంగా వారి యొక్క రేషన్ కార్డ్ అనేది కూడా పెట్టవలసి ఉంటుంది. వీటితో పాటుగా మీరు మీ యొక్క ఏజ్ ప్రూఫ్ సర్టిఫికెట్ కింద 10th మెమో కానివ్వండి, లేదు అంటే ఓటర్ ఐడి కార్డు కానివ్వండి, లేదు అంటే పాన్ కార్డు కానివ్వండి, మరొక సర్టిఫికెట్ అనేది యాడ్ చేయవలసి ఉంటుంది. వీటితో పాటుగా మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికెట్ అనేది ఖచ్చితంగా యాడ్ చేయాలి. 1,50,000 లోపు ఇన్కమ్ ఉన్నటువంటి వారికే ఈ పెన్షన్ అనేది ఇచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికెట్ అనేది యాడ్ చేయవలసి ఉంటుంది. దానితో పాటుగా బ్యాంక్ ఖాతా వివరాల కోసం బ్యాంక్ పాస్బుక్ని కూడా మీరైతే యాడ్ చేయవలసి ఉంటుంది. ఇవన్నీ జత చేసినటువంటి ఈ యొక్క అప్లికేషన్ సెట్ని మీ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉండేటటువంటి సెక్రటరీ గారికి కానివ్వండి, లేదా మీ మండల కేంద్రంలో ఉండేటటువంటి ఎంపీడీఓ ఆఫీస్లో కానివ్వండి మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో దీనికి వచ్చేసి చివరి తేదీని ఇంకా నిర్ణయించలేదు. ఎందుకు అంటే ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అనేది ఇప్పటివరకు రాలేదు కాబట్టి ఆ డేట్ రాగానే మనకి చివరి తేదీ అనేది కూడా తెలియడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే కార్యదర్శులు అలాగే ఎంపీడీఓ ఆఫీస్ సిబ్బంది అయితే ఈ యొక్క అప్లికేషన్స్ని తీసుకొని భద్రపరచడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది వృద్ధాప్య పెన్షన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మీకు ఇంకే కేటగిరీ ఇన్ఫర్మేషన్ అయినా కావాలి అనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, ఆ వీడియోను కూడా అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.